ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆనాడు మిస్బా అనే ఒక అమ్మాయి చనిపోతే కూడా అప్పుడు పట్టించుకొని మిస్బా గతంలో నియోజకవర్గంలో చనిపోయారు కదా, సూసైడ్ చేసుకుని. అప్పుడు కనీసం వాళ్ళకి ఓదార్చడానికి కూడా రాని వాళ్ళు ఈ రోజు ఈ విధంగా రాజకీయాలు. అదేనండి, ఆ రోజు ఒకటి కాదండి, రెండు కాదు సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను. 5 సంవత్సరాల్లో మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరికి వచ్చింది, ఈ రోజు మాట్లాడడానికి. అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా, చంపేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా. మీకు తెలుసా, మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి. ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా. మైనార్టీస్ జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకుని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. అలా మానేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరూ కలిసి చెప్పినారు. కానీ ఇప్పటివరకు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకు ఊరి నుండి భయపడించి పొలంలో ఉండేవాళ్ళు వేసిస్తున్నాము, ఇంట్లో వచ్చి వేసిస్తున్నాము, లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాన్వాయిని కూడా కలిసినాము. వల్ల అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముక్కుపచ్చలాడిన పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ మేము అప్పీల్ చేస్తున్నాం, మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి. ఇంకొకటి చెప్తున్నాం, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీ ఉన్నాడు, వాళ్ళ చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము, మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి. మీకు వీలైనంత సాయం చేసేటంటే ఆ కుటుంబానికి మీ చేయూతివ్వండి. అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి. ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం. హలో, ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు. ఆ పాప ఇంటికి వచ్చాం, వాళ్ళ పేరెంట్స్ కన్సోల్ చేశాం సార్. ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడారు సార్. నమస్తే సార్, నేను పాప ఫాదర్ సార్. ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు, సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి, ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమక్ష స్టోరేజ్లో శవమై దొరికింది సార్. తర్వాత పోలీసు వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్, హామీ ఇచ్చినారు. పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్.
మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు ఇట్లా ఉండింది, కరెంట్ నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకి ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు చెప్పినారు సార్. చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్క ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం సార్. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సార్ బాగా ప్రయత్నం చేసినారు. మాకంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రం ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడం, మాట్లాడడం అంతా చేసినారు సార్. సార్ చాలా బాగుంది సార్. సార్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్, స్పీకర్ అన్నారు, మేడం గారు అందరూ సార్. కొన్నూరు మైనార్టీస్ మాత్రం బాగా సహకారం చేసినారు సార్. ఊరంతా వాళ్ళ బిడ్డని వింటున్నారు సార్. మా ఊరు అవును సార్, ఊరంతా ఒకే విధంగా పట్టణంలో జరగరానిది జరిగింది. చాలా బాధాకరం. అజంతుల్లా వాళ్ళ పాప, వీళ్ళ భార్య పట్టణంలో మైనార్టీ, ముస్లిం మైనార్టీల అజంతుల్లా వాళ్ళ పాప, చిన్నారి పాప, 6 సంవత్సరాల పాపకు మనము చూడలేని వినలేని విధంగా దారుణంగా ఆ పాపకు చంపేయడం జరిగింది. దీనికి యావత్తు పొంగనూరు పట్టణ ప్రజలు కులమతాల అతీతంగా యువకులందరూ కలిసి మీ పాప కాదు మా పాప అని చెప్పి ఆ బిడ్డ 29వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఎక్కడో వేరే వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత పట్టణ ప్రజలందరూ ఒక్క మాట పైన నిలబడి వీళ్లకు సపోర్ట్ చేసి ఆ 3 రోజులు ఎతికిన తర్వాత పోలీస్ శాఖ పూర్తి స్థాయిగా వాళ్ళకి సహకరించి డిఐజీ గారు నుంచి ఎస్పీ గారు ఉన్న, కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు ఉన్న పోలీస్ శాఖ అంతా చేస్తే ఈరోజు పూర్తి స్థాయిగా ప్రభుత్వం వీళ్ళ వెంట ఉంది, వీళ్ళకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే విధంగా ఎవరైతే ఈ 29 తర్వాత 2వ తేదీ ఆ పాప దొరికింది, శవం తేలింది. దాని తర్వాత ఆ పాప ఖననం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు నేను తక్షణం వచ్చి ఇక్కడ కలిసి వీళ్ళకు మాట్లాడి, వీళ్ళకి సముదాయించి, వాళ్ళ బాధకు నేను మొత్తం విని దానికి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పకుండా మాట్లాడడం జరిగింది. రాజకీయ కోణంలో తీసుకెళ్ళద్దండి. ఎందుకంటే ఈ పాప ఏదైతే చనిపోయిందో ఇది పూర్తిగా మర్డర్గా తీసుకున్నాం. పూర్తి బాధ్యతగా యాక్షన్ తీసుకున్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షిస్తాం. అంతేకాకపోతే అత్యాచారం అయిందని చెప్పడం ముస్లిం మైనారిటీలకు కించపరిచినట్లే, యావత్తు ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశ మైనారిటీలకు తక్కువగా చూసినట్లే, ఒక పాపకు లేని అపోహ సృష్టించి అత్యాచారం అంటే వాళ్లకు అవమానపరిచినట్లయితే